హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎక్కడున్నా తెలుసా? ఇందాకే న్యూయార్క్ వచ్చా ఫ్రెండ్స్. అండ్ ఇది టైమ్ స్క్వేర్కి దగ్గర ఉన్న హోటల్. బట్ వెనకాల చెత్త చూసారా? టైమ్ స్క్వేర్ దగ్గర చెత్త ఏంది అనుకుంటాను. ఇది సందాంత అలానే ఉంది. బట్ రియల్గా నేను నిజంగా టైమ్ స్క్వేర్ దగ్గరే ఉన్నాను. అక్కడే తీసుకున్నాం హోటల్. ఆల్సో ఫ్లైట్లో వస్తుంటే కొంచెం ల్యాండింగ్ అప్పుడు కొంచెం ప్రాబ్లం అయింది. ఎందుకంటే వైల్డ్ ఫైర్స్, కెనడియన్ వైల్డ్ ఫైర్స్ అంట. దానివల్ల విజిబిలిటీ చాలా తక్కువ ఉంది. బట్ అక్కడ కొద్దిసేపు అయిన తర్వాత ఎలాగలా ల్యాండ్ చేశాడు మంచి. ఓకే, దాని తర్వాత రూమ్లోకి వెళ్ళి లగేజ్ పెట్టేసి ఇప్పుడు ఆకలి వేస్తుంది లైట్గా. సో ఇక్కడ డిన్నర్ చేద్దామని చెప్పి ఏదైనా మంచి రెస్టారెంట్ ఉందేమో చూసుకుంటూ అలా స్ట్రీట్స్ మీదకి వచ్చేసాం. సో అలా నడుచుకుంటూ ఇక్కడ మంచి రెస్టారెంట్ ఏది అని అడిగితే ఇక్కడ ఉందని చెప్పారు. దిస్ చియా, ఆ పేరే చియా అన్నా సార్, చూసారా? సిహెచ్ఐ చీ అన్నారు. మరి బాగుంటుందో నాకు తెలియదు. ద నేమ్ ఇస్ చైనీస్ రెస్టారెంట్. దానికి షార్ట్ ఫామ్ చాయ్ నేమ్స్ సిహెచ్ఐ మేబీ. సో ఆకలేస్తుంది ఫ్రెండ్స్, వెళ్ళి ఏదైనా ఆర్డర్ చేసుకున్నాను. గైస్, ఫుడ్ ఆర్డర్ చేసేసినాం. కంగ్ పావ్ చికెన్, చాయ్ రెస్టారెంట్లో కంగ్ పావ్. సో వాళ్ళు 2 కర్రలు ఇచ్చారు, వీటితో తినాలని. ఇంతకుముందు ట్రై చేసే కానీ నాకు నాట్ సో పర్ఫెక్ట్. దీంతో తింటాం. ఈ కింద బేస్ ఇది యాక్చువల్ 2 కర్రలు ఇస్తారు. ఈ కిందది మూవ్ అవ్వదు, ఇది గట్టిగా స్ట్రాంగ్ ఉంటుంది కింద. ఈ పైది చూసారా? ఈ పైది మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ పైదాన్ని ఇట్లా అలా పట్టుకొని తీసుకొని లైక్ దాట్. చెప్పడం బాగా చెప్తానా, బట్ వచ్చిన తర్వాత ఎలా తింటా నాకు తెలియదు. బట్ బేసికలీ దట్స్ హౌ యూ హ్యావ్ టు ఈట్. కిందది నాట్ మూవ్, పైది మూవ్ అవుతా ఉంటుంది. మరి ఆర్డర్ తీసుకొస్తారు కదా, ఆయన ఆర్డర్ తీసుకొచ్చినప్పుడు నేను తినగలను లేదు సార్, మళ్ళీ ఒకటి తెచ్చేసుకున్నాను. చాలా డేస్ బ్యాక్ తిన్నా తింటూ. మళ్ళీ ఇప్పుడు చాప్ స్టిక్స్ మళ్ళీ తింటాను. ఫస్ట్ ఒక ప్లాటర్ ఆర్డర్ ఇచ్చాం. ఇట్స్ కాల్డ్ డంప్లింగ్స్ ప్లాటర్. అందులో 4 రకాలు ఉన్నాయి. చూడటానికి అయితే బాగానే ఉన్నాయి, తిని చూద్దాం ఎలా ఉన్నాయి. ఇక్కడ లైట్ పెట్టారు మంచి చదువుకోవడానికి, చూసుకోవడానికి. లైట్ ఇది లైట్. సో గైస్, ఫస్ట్ ఆర్డర్ ప్లాటర్ ఇచ్చా అని చెప్పారు. దిమ్సమ్. దిస్ ఇస్ ద దిమ్సమ్ షాంఘాయ్ షుమాయ్. ఇది జాస్మిన్ రైస్ డంప్లింగ్. ఏం చేతికి ఆగట్లేదు, బట్ యా చెప్పాక ఇట్లా ట్రై చేస్తాను. సో ఇట్ వర్క్. సో దాని తర్వాత దిస్ ఇస్ చికెన్ డంప్లింగ్. వచ్చేసింది, తింటాం. అండ్ దిస్ ఇస్ వెజిటేబుల్ డంప్లింగ్. బాగుంది. Is this for the table? Green chili chicken? Oh yeah. Okay. So, shrimp Chicken with garlic sauce. dumpling. నేను ఆర్డర్ చేసింది కమ్ పావ్ చికెన్.
కుంపా చికెన్ పీనట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో క్యారెట్ ఉన్నాయి. వాళ్ళు పీనట్స్ ఉన్నాయా? బాగుంది ఫ్రెండ్స్. కుంపావ్ చికెన్ తర్వాత లాస్ట్ చికెన్. ఓకే, లాస్ట్ చికెన్లో చికెన్ తక్కువ, మిరపకాయలు ఎక్కువ ఉన్నాయి. మొత్తం రెడ్ చిల్లీ. నా టేస్ట్ చూద్దాం. లాస్ట్ చికెన్ ఓకే, నాట్ బ్యాడ్. అది కొంచెం స్పైసీ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కూడా స్పైసీ ఉండాలి అనుకుంటా, ఎందుకంటే ఇట్స్ కాల్డ్ గ్రీన్ చిల్లీ చికెన్. మొత్తం చిల్లీస్ ఉన్నాయి. నాకు తెలిసి ఫుల్ స్పైసీ ఉంటుంది. ఆల్రెడీ నేను ముక్కల నుంచి వాటర్ వస్తుంది. అయ్యో, నాకు స్పైసీ ఉంది. కొంచెం రైస్ మిక్స్ చేయండి. నేను చిల్లీ తినేసాను అనుకున్నాను తెలిసి, అందుకే స్పైసీ ఉంది. ఇప్పుడు గ్రీన్ చిల్లీ చికెన్ టేస్ట్ చేద్దాం. చూడటం చాలా టెండర్ ఉంది. బాగుంది. ఇది కూడా బాగా ఇప్పుడు తిన్నా అన్ని స్పైసీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకోటి చికెన్ విత్ గార్లిక్ సాస్. ఇది కూడా చూడటానికి కొంచెం స్పైసీ కూడా అనిపిస్తుంది. టేస్ట్ చేస్తే తెలియదు. గార్లిక్ సాస్ అన్నారు, బట్ కొంచెం స్వీట్ కూడా ఉంది. బాగా ఉంది. సో గాయ్స్, తిన్నాం యాజ్ యూజువల్ ఫుల్గా. సో బేసిక్గా 4 రకాల డిషెస్ తిన్నాం. కుంగ్ పావ్ చికెన్, లాస్ట్ చికెన్, గ్రీన్ చిల్లీ చికెన్, ఇంకోటి ఏదో తిన్నాం. సో బేసిక్గా 4 తిన్నాం. 4కి ఒక్కొక్కటి డిష్ నచ్చింది. నాకు ఒకటి నచ్చింది, పక్కన ఇంకొకటి నచ్చింది, ఇంకోటి నచ్చింది. నేను రివ్యూ ఇద్దాం అనుకున్నా, ఇది బాగుంది అది బాగుంది అని చెప్పి. బట్ లాస్ట్ టైం చెప్పినట్టు ఎవరి టేస్ట్ వాళ్ళది. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చాలనే ఒక రూల్ ఏం లేదు. నేను నాకు ఇది బాగుందని చెప్పి ఇక్కడ ఉన్న వాటిలో ఇదే సూపర్ అని చెప్తాం, ఇట్స్ నాట్ రైట్. నాకు నచ్చింది అది, ఇంకోటి నచ్చుతుంది. సరే, ఎట్లాగో ఫుల్గా తిన్నాం కదా, అది అడిగేదాకా ఇంకా సందలేమని తిరుగుదామని చెప్పాక న్యూయార్క్లో టైమ్ స్క్వేర్ దగ్గర ఉన్న హోటల్లో ఉన్నాం. పెద్ద బిల్డింగ్స్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. టైం వచ్చేసి ఆల్మోస్ట్ midnight 12 అవుతుంది. స్టిల్ పీపుల్ ఆర్ దేర్. చాలా క్రౌడెడ్ ఉంది స్ట్రీట్ అంతా. ఫ్రెండ్స్, ఇవాళంతా జస్ట్ ఇక్కడ స్ట్రీట్స్లో తిరుగుదాం అనుకున్నాను, ఎందుకంటే రేపు టైమ్ స్క్వేర్కి వెళ్దాం. సో నా వెనకాల ఉంది చూసారా, నా వెనక సందులో వెళ్తే టైమ్ స్క్వేర్. బట్ ఇవాళ జస్ట్ రోడ్ల మీద తిరుగుదాం అనుకుంటున్నాం. midnight 12 అవుతుంది. జనాలు మాత్రం రోడ్డు మీద ఫుల్ తిరుగుతూ ఉన్నారు. లండన్ అంటే సిటీ నెవర్ స్లీప్స్, అవునా కదా తెలీదు. బట్ ఇక్కడ కూడా అట్లే ఉంది. ఐ డోంట్ థింక్ దిస్ సిటీ విల్ స్లీప్. ఓకే గైస్, మనం ఇక్కడ నేను చెప్పా కదా హోటల్లో ఉన్నాను. నేను ఐఎమ్ ద 25th floor. అక్కడ నుంచి వ్యూ బాగుంటుందని చెప్పి కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టి తీసుకున్నారు.
సో ఒకసారి విండో ఓపెన్ చేసి చూపిస్తే ఉందో బయట. ఇచ్చాడు. ఓకే గాయస్, సో నేనుంది 25th ఫ్లోర్లో అని చెప్పా కదా. దిస్ ఇస్ మై రూమ్. పర్వాలేదు, బాగానే ఉంది, చాలా బాగుందని చెప్పాలి. బయట ఎట్లుందో ఏం కనిపించదేమో, బట్ యా వెయిట్. సో అది బయట నుంచి వ్యూ. 25th ఫ్లోర్ అన్నాడు కానీ ఓకే, పర్లేదు, నాట్ బ్యాడ్.